షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. 2024 సంవత్సరంలో ఈ స్కంద పంచమి, కుమార షష్ఠి రెండు ఒకే రోజు వచ్చినాయి. తిథి ద్వయం ఏర్పడింది. పంచమి షష్ఠి కలిసి వచ్చినాయి. చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. స్కంద పంచమి, కుమార షష్ఠి రెండు కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామికి విపరీతమైన ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు ఇవన్నీ తొలగింపజేసుకొని అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. స్కంద పంచమి, కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో 6 ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పూజ గదిలో పెట్టుకొని ఆ ఫోటోకి ఎర్రటి మందార పూలు ఒక మాలలాగా అలంకరించండి. అలాగే ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 6 ఒత్తులేసి దీపం పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉంటాయి కాబట్టి ఆ 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఆ తర్వాత ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ